హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్వేత డైలీ వ్లాగ్స్. ఇవాళ నా వీడియో వచ్చేసరికి డైలీ రొటీన్ వీడియో. అండ్ నేను ఏమేం పనులు చేశాను అండ్ పనులు చేస్తూ కొన్ని ఏమేం చేశాను అన్నది నా గురించి నేను కొంచెం చెప్పుకుంటూ మాట్లాడుకుందాం. ఇవాళ అయితే చూసారు కదా, ఈ బట్టలన్నీ నేను హ్యాండ్ వాష్ చేశానండి. ఇక్కడే మేము అక్కడ బట్టలన్నీ హ్యాండ్ వాష్ చేస్తాము. అలాగే గిన్నెలు ఏమైనా ఉన్నా కానీ అక్కడే కడిగేస్తాను. ఈ పైప్ వచ్చేసరికి ఇప్పుడు తీయాలండి, ఎందుకంటే వాటర్ పట్టాను. చూశారు కదా ఎండ ఎలా ఉందో. ఇలా టీవీ పెట్టుకొని చూసుకుంటూ ఇంట్లో పనులన్నీ అలా చేసుకుంటూ ఉన్నాను. ఇప్పుడు వచ్చేసరికి కసు ఊడ్చేసి అలాగే బండలు కూడా తుడిచేయాలి. ఈ పైప్ అయితే ఫస్ట్ తీసేద్దాము. ఏంటంటే ఇప్పుడు మనకి వాటర్ వస్తాయి, వచ్చినప్పుడు ఈ పైప్ వేసుకొని మనం పట్టుకుంటాము. అలాగే ఇప్పుడు కూడా వాటర్ అన్నీ వచ్చేసరికి అన్నీ పట్టేశాను. పూర్తిగా అయితే రాలేదులేండి, కొంచెం వచ్చి ఆగిపోయాయి. వస్తూనే ఉంటాయి 1 అవర్కి ఒకసారి అలాగా. అప్పుడు మళ్ళీ మోటార్ వేసుకొని పట్టుకుంటూ ఉండొచ్చు. ఇప్పుడైతే ఈ పైప్ అంతా తీసేసి అక్కడ పెట్టేసేసి, ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నా గురించి కొంచెం మాట్లాడుకుందాం అన్నాను కదా. ఏంటంటే నేను తీసే వీడియోస్లో, ఇప్పుడు దాకా తీసిన వీడియోస్లో, ఇక ముందు తీసే వీడియోస్లో కూడా నన్ను నేను హైడ్ చేసుకుంటాను. అంటే నా ఫేస్ నేను కనిపించనివ్వను. ఎందుకంటే నేను సక్సెస్ అయ్యాక నేను ఇది అని నేను చూపించాలనుకుంటున్నాను. ఎందుకంటే తెలిసిందే కదా, బయట వాళ్ళకన్నా సొంత వాళ్ళే ఓర్చుకోలేరు, సహించలేరు. మనం ఎదుగుతుంటే వాళ్ళే మనకు అడ్డుపుల్లలు వేస్తూ ఉంటారు. కాబట్టి నేనైతే ఇదే ప్రయత్నం అయితే చేయాలనుకుంటున్నాను. ఈ ప్రయత్నానికి నన్ను నేను హైడ్ చేసుకుంటూ నేను ఇలా డైలీ వ్లాగ్స్ అలా పెట్టుకుందాం అనుకుంటున్నాను. ఇదైతే మాకు వెనక ఇలా కిటికీ ఉంటుందండి, రీసెంట్గానే పెట్టించాము, 7 months అవుతుంది. ఇలా వెదర్ అయితే చాలా హారబుల్గా ఉంది, ఎండ అయితే చాలా ఎక్కువగా ఉంది. కాకపోతే వ్యూ మటుకు చూడటానికి చాలా బాగుంటుంది. వర్షం పడ్డప్పుడైతే ఇంకా చాలా బాగుంటుంది. నేను వర్షం పడ్డప్పుడు షార్ట్ వీడియోస్ అలా తీశాను, అవి పెట్టేస్తాను. ఇక్కడైతే రైస్ పెట్టేశాను. కూరలు అయితే ఇంకా ఏం చేయాలి. ఇక్కడైతే నేను గిన్నెలు ఇలా సర్దుకుంటాను. ఇంకా తోమాల్సినవి ఉన్నాయి, అవి తోమాక అవి కూడా వచ్చి సర్దుకున్నాక అవన్నీ ఫుల్ అయిపోతాయి ఆ షెల్ఫ్లన్నీ. ఇక్కడ ఉప్పులు, కారాలు, పప్పులు, పిండులు, పచ్చళ్ళు ఇలాంటివన్నీ ఉంటాయి. ఇది ఫ్రిడ్జ్ కూడా ఇలా కిచెన్లోనే ఉంటుంది. మాది చిన్న కిచెన్ అండి, పెద్దగా కిచెన్ ఏం కాదు. అని చెప్పాను కదా ఇందాక, కూర ఏం చేయలేదని. కూర కూడా చేసేసానండి, కాకపోతే అది క్లిప్లు అయితే తీయలేదు, మిస్ అయిపోయాయి. ఏంటంటే తోటకూర పప్పు, అలాగే దోసకాయ టమాటా కర్రీ చేశాను. ఇది తోటకూర పప్పు అండి. పక్కన ఉన్నదైతే కోడి శార్వా అంటారు కదా, అది మా హస్బెండ్ బయట నుంచి తెచ్చుకున్నారు. నేను కూడా ఒకేసారి ఇలా రైస్ పెట్టేసుకుంటున్నానండి, తినేయాలి. బాగా ఆకలి అవుతుంది, ఇప్పటికే 2:30 అలా అయింది. ఇది వచ్చేసరికి దోసకాయ టమాటా అండి. నేనైతే ఆ సర్వ అయితే తినను, జస్ట్ ఈ రెండిటితో అలాగే కొంచెం పెరుగు వేసుకొని తినేస్తాను. ఇది సర్వ నేనైతే తినను. నాకైతే అంటే టేస్ట్ బాగుంటుంది, అస్సలు తిననని కాదు, ఇప్పుడు తినాలని అనిపించట్లేదు కాబట్టి ఓకే. దీంట్లో కొంచెం పెరుగు కూడా వేసేసుకొని తినేస్తాను. డైలీ ఇలాగే 2 కూరలు ఉంటాయా అంటే కాదు. ఇంట్లో అందరం తిన్న తర్వాత కాఫీ అవన్నీ అయిపోయిన తర్వాత కిచెన్ పరిస్థితి అయితే ఇలా ఉంటుంది. ఇప్పుడు దీన్నంతా క్లీన్ చేసుకోవాలి. అంటే వెంటనే అయితే నేనేం చేయలేదులేండి. ఇప్పుడు టైం వచ్చేసరికి 3:34 అలా అవుతుంది. ఇప్పుడు వచ్చి నేను కిచెన్ వర్క్ చేసుకుందాము. గిన్నెలన్నీ బయట వేయాలి కడగటానికి. ఇలా వర్క్ చేసుకుంటూ ఉందాము అనేసి వర్క్ అయితే స్టార్ట్ చేశాను. చెప్పాను కదా ఇందాక నన్ను నేను హైడ్ చేసుకుంటానని.
ఖచ్చితంగా అయితే ఇప్పుడల్లా అయితే నన్ను నేనైతే రివీల్ చేసుకోలేను, అది నాకు తెలుసు. ఎందుకంటే యూట్యూబ్లో సక్సెస్ అయితే ఒకలా ఉంటుంది, కానీ అవ్వటానికైతే చాలా కష్టపడాలి, అదైతే నాకు తెలుసు. ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి ఒక ఛానల్ పెట్టాను, 1 ఇయర్ కంటిన్యూ అయ్యాను, సక్సెస్ రాలేదు. అప్పుడు నన్ను నేను చూపించుకున్నాను. బట్ తెలిసిన వాళ్ళు మన వాళ్ళే, చెప్పాను కదా, కాబట్టి నేను అక్కడితో డ్రాప్ అయిపోయాను. ఈసారి అయితే నేను అలా చేయదలుచుకోవట్లేదు, అందుకే నన్ను నేను హైడ్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇది మీతో మాట్లాడుతూ ఇక్కడైతే ఇలా క్లీన్ చేశాను. ఇప్పుడైతే గ్యాస్ కూడా మొత్తం క్లీన్ చేసేయాలండి, కొంచెం డీప్ క్లీనింగ్ అన్నట్టే మొత్తం తుడిచేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఈ గ్యాస్ మీద ఉన్నవన్నీ అయితే నేను తీసేసేసి ఆ తర్వాత గ్యాస్ క్లీన్ కూడా చేసుకోవాలి. ఇలా క్లీన్ చేసుకుంటాను. చెప్పాను కదా ఒక ఛానల్ పెట్టి తీసేసాను అని, అందుకే నేను స్టిచ్చింగ్ చేస్తాను, అలాగే షాప్లో బట్టల షాప్లోకి వర్క్ కోసం వెళ్తానండి. నేనైతే ఇంట్లో అయితే ఉండను. నేనైతే ఇప్పుడు గ్యాస్ అయితే ఇది కిచెన్ ఇది పెట్టి క్లీన్ చేస్తాను. ఇదైతే చాలా బాగా క్లీన్ అవుతుందండి. మనం ఇలా గ్యాస్ అలాగే చిమ్నీ ఇలా అన్నిటినీ క్లీన్ చేసుకోవచ్చు. నేను దీంతో అయితే ఫ్రిడ్జ్ క్లీన్ చేసేసుకొని ఇలా పెట్టేసుకుంటాను. ఇంకా ఇలా అయితే నా గ్యాస్ అయితే క్లీన్ అయిపోయింది. చెప్పాను కదా, నేనైతే వర్క్కి బయటకు వెళ్తాను. మార్నింగ్ 9:30 నుంచి నైట్ 9:30 అవుతుంది. 12 అవర్స్ అయితే నాకైతే వర్క్ ఉంటుంది. నేను డైలీ రొటీన్ వ్లాగ్స్ మార్నింగ్ ఏం చేస్తాను, లేచిన దగ్గర నుంచి ఏం చేసేసి నేను షాప్కి వెళ్తాను. అలాగే షాప్కి వెళ్ళిన తర్వాత కొత్త ఐటమ్స్ ఏమన్నా వస్తే అవి కూడా మీకు షేర్ చేస్తూ ఉంటాను. ఇలా డైలీ మీతో ఏదో ఒక విధంగా షార్ట్ రూపంలో అయినా, షార్ట్ వీడియో రూపంలో అయినా కానీ నేను ఏదో ఒక విధంగా అయినా నేను వీడియోస్ అయితే పెట్టడానికి ట్రై చేస్తాను. అండ్ షాప్లో కూడా డ్రెస్సెస్ అయినా 3 పీస్ సెట్స్ అంటే రెడీమేడ్ ఐటమ్స్ ఏ అయినా ఉంటాయండి. జెంట్స్, కిడ్స్ అండ్ లేడీస్వి అన్నీ చాలా బాగుంటాయి. నేను ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. ఇక్కడైతే సైడ్ ఇలా ఒక ప్లాంట్ పెట్టుకున్నాను, పైన కూడా ఇలా ఒక స్టాండ్ వేసుకొని అక్కడ కూడా మనీ ప్లాంట్ ఒకటి పెట్టేసుకున్నాను. ఇలా ఉంటుంది కిచెన్ అయితే. ఓవర్ లుక్ అయితే ఇలా ఉంటుంది. ఇప్పుడు వచ్చేసరికి కిచెన్కి కిచెన్లోని ఇటు సైడ్ ర్యాక్ ఉంటుందండి, స్టీల్ ర్యాకే. ఇక్కడ ఇలా కొబ్బరి, ఇలా పచ్చళ్ళు ఉన్నాయి. పైన అయితే ఇలా పెట్టేసాను. ఇంకా ఇక్కడ సర్దాల్సినవి చెప్పాను కదా, అంట్లు ఉన్నాయి, అవి కూడా కడిగేసి అవి కూడా సర్దేయాలి. అప్పుడు ఈ ర్యాక్లన్నీ ఫుల్ అయిపోతాయి పూర్తిగా. ఇలా ఉంటుంది. పక్కన వచ్చేసరికి పైన వచ్చేసరికి నేను పెద్దవి పెట్టేసుకుంటానండి. ఇది సైడ్ వచ్చేసరికి ఇక్కడ ఒక ర్యాక్ షెల్ఫ్ ఉంటుంది. ఇక్కడ కారాలు, ఉప్పులు, పప్పులు, పచ్చళ్ళు అన్నీ పెట్టేసుకుంటాను. ఇదైతే నేను రీసెంట్గా కట్టించుకున్నాను, చెప్పాను కదా ఇందాక 7 months బ్యాక్ కట్టించుకున్నానని. ఇది కూడా అలాగే 7 months బ్యాక్ కట్టించుకున్నాను. మనకి ఇక్కడ ఇటు సైడ్ అయితే ఫ్రిడ్జ్ ఉంటుంది. ఇలా ఫ్రిడ్జ్ పక్కన వాటర్ క్యాన్ ఉంటుంది. ఇలా వంటగదిలో నుంచి ఇలా హాల్, ఇది హాల్, బెడ్రూమ్ అంతా మాకు ఇంకా హాలే అండి. ఇప్పుడు ఇదంతా కూడా సర్దేయాలి. ఇటు పక్క ర్యాకులు ఉన్నాయి కదా, ఇవి షెల్ఫ్లు, ఇవి కూడా అదే చెప్పాను కదా రీసెంట్గానే కట్టించుకున్నానని. అంతకుముందు అవన్నీ ఏం లేవండి. ఇలా ఇప్పుడు బయటకు వెళ్ళి పని ఉంది. ఎంత ఎండ వస్తుందో, కొంచెం ఎండ తగ్గితే అక్కడ గిన్నెలు కడిగేద్దామని చూస్తున్నాను. ఎండ అయితే చాలానే వస్తుంది. ఫస్ట్ అయితే ఈ బట్టలన్నీ తీసేసి మడతేయడానికి ఆరిపోయాయి కాబట్టి బట్టలన్నీ తీసేద్దాము. ఆ తర్వాత టైం చూసుకొని మడతేసుకుందాం. మోస్ట్లీ మడతేస్తానులేండి,
మడతేసేలోపు కొంచెం ఎండ తగ్గుతుంది. అప్పుడైతే మనము ఇక్కడ అంట్లు కూడా కడుక్కోవటానికి అవుతుంది. ఇలా అయితే బట్టలన్నీ అయితే తీసుకొచ్చేసాను. ఇప్పుడు ఇవన్నీ మడతేయాలి. ఉతకటం, జాడించటం, ఆరేయటం ఒక లెక్క అయితే ఈ ఆరిన బట్టలు తీసి మడతేయాలంటే ఉంటుంది కదండీ. కానీ తప్పదు, ఏం చేస్తాం, ఆడవాళ్ళకి ఇది డైలీ తప్పని పరీక్ష కదా. ఇక్కడైతే నాది మిషన్ కూడా ఉంటుందండి, చెప్పాను కదా మిషన్ కూడా కుడతానని. వర్షం అలా పడుతుందని చెప్పేసి నేను ఇలా కటన్ ఉంటుంది కదా అది వేసాను. ఇప్పుడు వచ్చేసరికి బట్టలు మడతేసాను కదా, తీసి పెట్టాను కదా, అవన్నీ మడతేసి ఇక్కడ సర్దాలి. అలాగే సర్దేటప్పుడు ఇవి కూడా ఒకసారి క్లీన్ చేసుకోవాలి. ఇలా ఒక కటన్ వేసానండి నేను, ఇది కటను. ఈ పని అయిపోయిన తర్వాత జస్ట్ కొంచెం అంటే కొంచెం సేపు నేను టీవీ చూద్దాం అనుకుంటున్నాను. ఏదో ఒకటి సీరియల్, షార్ట్ ఫిలిమ్స్, సిరీస్ అలా ఉంటాయి కదా, పెట్టుకో